సో చాలా మంది లైఫ్లో ఒక పర్పస్ లేకుండా లైఫ్ని చాలా ఎంప్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి వారికి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? లైఫ్కి పర్పస్ అనేది డిఫైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక జర్నీ స్టార్ట్ చేస్తున్నాను, నేను బస్ ఎక్కాను, నేను అసలు బస్సు ఎక్కడ దిగాలి, అక్కడ దిగిన తర్వాత నేను ఏం చేయాలి అనే ఒక ప్లానింగ్ లేకుండా నేను బస్ ఎక్కేసాను అనుకోండి, నన్ను పిచ్చోడు అంటారు బేసిక్లీ, రైట్? సేమ్ థింగ్ ఇప్పుడు నాకు అసలు నేను పొద్దున లేసాను, వాట్ ఈస్ అ పర్పస్, నేను ఎందుకు లేసాను, నేను నెక్స్ట్ టైం చేయాలి అనే ఒక ప్లానింగ్ లేకుండా, అనే పర్పస్ లేకుండా ఏదో లేసాము, బ్రష్ చేసాము, తిన్నాము, గోయింగ్ విత్ ద ఫ్లో అని అనుకుంటే 1 day 2 days ఓకే ఇట్ ఈస్ ఫైన్. కానీ డౌన్ ది లేన్ జనాలు అగైన్ దెల్ స్టార్ట్ థింకింగ్ ఏంటి పిచ్చోడా, వాట్ ఈస్ ద పర్పస్. సో పర్పస్ డిఫైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, అండ్ దట్ టు ఎట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్. ఎందుకంటే పర్పస్, ఐ టెల్ యూ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి. మోస్ట్ పీపుల్ 10th కంప్లీట్ చేసుకుంటారు, ఇంటర్ కంప్లీట్ చేస్తారు, తర్వాత డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేస్తారు. బీటెక్ కంప్లీట్ అయినాక లైఫ్లో నేను ఏం చేయాలని అప్పుడు ఆలోచిస్తుంటారు. సో అంటే అసలు నువ్వు లైఫ్లో ఏం చేయాలని ఆలోచన ముందు లేకుండా ఏదో ఫ్లోలో అలా అందరూ చేస్తున్నారు కదా నేను చేసుకుంటూ పోవాలని అలా చేసుకుంటూ వెళ్ళి డిగ్రీ బీటెక్ కూడా కంప్లీట్ అయిన తర్వాత జాబ్ వస్తలేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి, లేకపోతే ఏ జాబ్ చేయాలి, అసలు నాకు ఇది ఇంట్రెస్ట్ వస్తలేదు దీని మీద, అప్పుడు మనం రియలైజ్ అవుతున్నాము. అలా కాకుండా పర్పస్ ఆఫ్ లైఫ్ ముందే కనుక డిఫైన్ చేసుకొని ఉంటే అట్లీస్ట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దాని గురించి వర్కౌట్ చేసుకుంటూ వెళ్తే చాలా ఎర్లీగా సక్సెస్ పొందొచ్చు మనం. సో అంటే ఇప్పుడు బేసిక్గా వాళ్ళకి ఫస్ట్ నుంచి ఆ గైడెన్స్ ఎవరు ఇవ్వాలి? అసలు పేరెంట్స్ ఇవ్వాలి. సో పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. సో మరి వాళ్ళు ఎలా మార్చుకుంటారంటే ఇప్పుడు బేసిక్గా మొత్తం అంతా చదివేసిన తర్వాత బీటెక్ వచ్చాక ఆలోచిస్తే కాదు కదా, ఏదైనా స్టార్టింగ్ నుంచే ఉండాలి ఏదైనా సరే. ఇన్ఫ్యాక్ట్ మీరు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు పేరెంట్స్ అంటున్నారు కదా, నేను లైవ్గా చూసింది ఏంటిది అంటే అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్సే లిబర్టీ ఎక్కువ ఇస్తారు, నీకు కావాల్సి నువ్వు చేసుకోరా నాయనా అనేసి. కానీ ఇప్పుడు ఆ ఫ్రీడమ్ ని కూడా మిస్యూజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు పేరెంట్స్ అలా చెప్పడం వల్ల దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు కదా. నాకేమన్నా నా పేరెంట్స్ చూసుకుంటారులే, ఏదో ఒకటి పెట్టుకుని బతికేయచ్చు అన్న థాట్ ప్రాసెస్ లోకి వచ్చేసారు మనుషులు, రైట్? సో అట్లా అగైన్ దట్ ఈస్ ద థింగ్, ఏదో ఒకటి పెట్టుకొని బతికేయచ్చు అనేది పర్పస్ ఆఫ్ లైఫ్ అని అంటే ఏదో ఒకటి చేసుకుంటేనే బతుకుతాం మనం. అరే ఇదిరా నేను చేయాల్సింది నా లైఫ్లో అని ఆ క్లియర్ కట్ డెఫినేషన్ వచ్చింది అని అంటే కనుక దానికి తగ్గట్టే మనం ఇది చేసుకోండి. సో మీరు అన్నట్టు అసలు ఆ గైడెన్స్ ఎక్కడి నుంచి రావాలి అనే క్వశ్చనింగ్కి ఫస్ట్లీ ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ పేరెంట్స్ అనండి, ఇట్స్ ఆల్సో అబౌట్ ది స్కూలింగ్. సో స్కూల్స్లో కూడా ఏంటంటే డిఫరెంట్ యాక్టివిటీస్కి ఎక్స్పోజ్ చేస్తూ కిడ్స్ని వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఏ యాక్టివిటీస్లో వీళ్ళు ఎక్కువగా ఇది ఉన్నారు, సో మ్యూజిక్కి ఎక్కువ వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, డాన్స్కి చూపిస్తున్నారా, స్పోర్ట్స్కి చూపిస్తున్నారా, స్టడీస్లో మళ్ళీ ఏ పర్టికులర్ సబ్జెక్ట్లో బాగున్నారు అనే అనాలిసిస్ అనేది స్కూల్స్లో కూడా క్యారీ అవుట్ చేసి ఆ రిపోర్ట్స్ని కనుక పేరెంట్స్కి చెప్పి పేరెంట్స్కి మనం ఇంటిమేట్ చేస్తే దట్ దిస్ ఇస్ వేర్ యువర్ కిడ్ ఈస్ షైనింగ్, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి అని అంటే ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్. ఎందుకనంటే పద్దాక ఇంకా ఓన్లీ పేరెంట్స్ సైడ్ నుంచే రావాలి అంటే సమ్ టైమ్స్ పేరెంట్స్ ఆర్ టూ బిజీ. సో ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు అంటే పిల్లలకి ఏది ఇష్టమో వాళ్ళకి నచ్చింది చేయనిచ్చేవాళ్ళు. చాలా మంది వాళ్ళ థాట్స్ని వాళ్ళ మీద రుద్దుతారు, నా కొడుకు ఇదే అవ్వాలి అని చెప్పి. వాళ్ళకి ఇష్టం లేక వీళ్ళకి చెప్పలేక చాలా మంది స్ట్రగుల్ అవుతూ కూడా ఉన్నారు చాలా మంది. అవును. సో మీరు అన్నట్టు ఏంటంటే లైఫ్లో నేను ఏదో చేద్దాం అనుకున్నాను, నేను చేయలేకపోయానా, ఇప్పుడు నా కొడుకు చేయాలి లేదా నా కూతురు చేయాలి అనే థాట్స్లోనే ఉంటారే తప్ప అసలు అది చేయటానికి వాళ్ళకి ఇష్టమా లేదా అనేది చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ అండి, మోస్ట్ పేరెంట్స్ వాళ్ళకి ఏంటంటే నా కొడుకు అది అవ్వాలి, నా కొడుకు ఇది అవ్వాలి అని ఫుల్ ప్రెషర్ పెట్టేస్తూ ఉంటారు. అరే నువ్వు ఖచ్చితంగా దీనిలో ఐఐటి జేఈ మెయిన్స్ చేయాల్సిందే నువ్వు, లేదా నువ్వు కలెక్టర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి అనే ప్రెషర్స్ పెట్టేస్తారు. ఈ ప్రెషర్స్ పెట్టిన తర్వాత సమ్వేర్ డౌన్ ది లేన్ బికాస్ ఆఫ్ ది స్ట్రెస్ ఆర్ వాట్ ఎవర్, వన్స్ వాళ్ళు సిక్ అవ్వడం కానీ లేకపోతే మెంటలీ చాలా డిస్టర్బ్ అవ్వడం కానీ సమ్ టైమ్స్ సూసైడ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ అయినప్పుడు అప్పుడు దే రియలైజ్ ఏంటి అంటే నా కొడుకు హ్యాపీగా ఉంటే చాలు, నా కొడుకు బతుకుంటే చాలు, అరే ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ హిస్ హ్యాపీనెస్ అనే రియలైజేషన్ లేటర్ వస్తుంది. సో అదే కనుక ముందే గ్రహిస్తే అలాంటి ప్రెషర్ పెట్టకుండా ఉంటే అట్లీస్ట్ దే విల్ ఎక్స్ప్లోర్ కదా, వాళ్ళకి కావాల్సింది ఏంటిది అని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకుంటారు. దానికి మీరు సపోర్ట్ ఇవ్వండి, మీరు గైడెన్స్ అనేది టు అన్ ఎక్స్టెంట్ ఇవ్వచ్చు, బట్ ఇట్ షుడ్ నాట్ బి పర్సివరెన్స్. లైక్ నువ్వు ఇదే చేయాలి అని దాన్ని పర్సువేట్ చేశారనుకోండి, దట్ ఈస్ వెన్ ది ప్రాబ్లమ్ కమ్స్ ఇన్ అనమాట. యా,